హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మురుమరాలతో వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీటిని ప్యాలలు అంటారు మా సైడ్ తెలంగాణలో. మురుమరాలతోని వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది హెల్త్కి మాత్రం చాలా మంచిది. డైటింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. లైట్ వెయిట్ ఫుడ్, చాలా హెల్త్ విటమిన్స్ అనేది చాలా ఉంటాయి ఇందులో. విటమిన్ ఏ అండ్ విటమిన్ సి, కాల్షియం, ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది. ఈ మురుమరాలతో ఇప్పుడు వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా వాటర్ పోసుకొని కడిగి వాటర్ అన్నీ పిండేసి పక్కన తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాంట్లో బియ్యం పిండి, గోధుమ రవ్వ రెండు ఒక కప్పటి తీసుకోవాలి. అందులో పచ్చిమిర్చి, కళ్యామాకు తీసుకొని మంచిగా కలుపుకోవాలి. వీటిని జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక కప్పడి పెరుగు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ ఫుడ్ మాత్రం చాలా హెల్త్కి మంచిది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మురుమరాలలో ఇంకా బెల్లంని పాకం బట్టి అందులో లడ్డులాగా చేసుకొని తింటే కూడా చాలా ఐరన్ వస్తుంది. బ్లడ్ ఇంప్రూవ్ కూడా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బెల్లము అండ్ ప్యాలలు రెండు హెల్దీ ఫుడ్స్ కాబట్టి రెండు కాంబినేషన్లో లడ్డూలు చేసుకుంటే చాలా బాగుంటాయి. అవి ఎలా చేసుకోవాలో కూడా ఎవరైనా రికమెండ్ చేస్తే ఆ లడ్డు వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇది మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. డైలీ రొటీన్ టిఫిన్ కాకుండా ఇది వెరైటీగా ప్యాలలతోని ఉగ్రాని మనం రొటీన్గా చేసుకుంటాం. అది కాకుండా వెరైటీగా ఉండడానికి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మురుమరాళ్ళతో వడలు ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈజీ రెసిపీ, త్వరగా 2 minutesలో అయిపోయే రెసిపీ ఇది. దీనికి పల్లీ చట్నీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. పల్లీ చట్నీలో కొంచెం కొత్తిమీర, పుదీనా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే గ్రీన్ చట్నీ లాగా వస్తుంది, గ్రీన్ కలర్లో. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా టేస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను పల్లీ చట్నీ, కొత్తిమీర, పుదీనా వేసి చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.